ఒక చిన్న సూర్యకాంతి నిండిన అడవిలో రెండు ముద్దుగొలిపిన పసుపు రంగు చిక్కులు చిక్కీ మరియు చీకు ఒక పొద దగ్గర ఆనందంగా చిలిపిగా ఆడుకుంటున్నాయి. వాటి బెస్ట్ ఫ్రెండ్ మృదువైన కుందేలు రాము బెర్రీలు తీసుకుని వచ్చాడు. మూడు కలిసి మామిడి చెట్టు కింద దాగుడు మూతలాడుతూ కథలు చెప్పుకుంటూ నవ్వుతూ గడిపారు. ఆ మిత్రులు ఆడుకుంటుండగా ఒక బుద్ధిమంతుడైన గుడ్లగూబ చెట్టు నుండి దిగింది. జాగ్రత్తగా ఉండండి చిన్నారులు అని గుడ్లగూబ అన్నది. ఇక్కడో నక్క తిరుగుతోంది. అది చాలా చురుకైనది, ఆకలితో ఉంది. చిక్ మరియు ర్యాబిట్ భయంతో గగ్గున పెట్టాయి. రాము చెవులు నెమ్మదిగా కగిలించాడు. భయపడకండి అన్నాడు. మనం కలిసి ఉంటే ఏమీ జరగదు. అదే రోజు మధ్యాహ్నం చిక్కులు గింజలు తింటూ రాము ఆకులు సేకరిస్తుండగా ఓ చురుకైన నక్క కుట్టు పొదల మధ్య నుండి నెమ్మదిగా వచ్చి హాయ్ చిన్నారులు అని మాయ మాటలతో పలికింది. ఒక కొత్త ఆట ఆడదామా? రాము అపాయాన్ని గుర్తించి చిక్కులు ముందు నిలబడి నక్కను అడ్డుకున్నాడు. రాము చిక్కులకు నెమ్మదిగా చెప్పాడు, ఆ గులాబీ చెట్టు దగ్గర ఉన్న బోనులో దాగిపోండి, నేను నక్కను మోసం చేస్తాను. చిక్కులు పరుగెత్తాయి. రాము నటనగా లేగు గాయపడినట్టు నటించాడు. ఓ నా కాలు గాయపడింది అన్నాడు. నక్క రామును సులభంగా పట్టుకోవచ్చని భావించి వెంటాడింది. కుట్టు ముళ్ళల పొదలోకి దూకింది. అయ్యో అని అరవసాగింది. రాము పరుగెత్తి చిక్కుల దగ్గరకు చేరాడు. నక్క గాయాలతో నీవో మోసగాడు అని అరుస్తూ వెళ్ళిపోయింది. గుడ్లగూబ నవ్వుతూ బాగా ఆలోచించావు చిన్నారులు అన్నది. ఆ సాయంత్రం అడవి సూర్యాస్తమయ కాంతితో మెరిసింది. చిక్కీ చీకు మరియు రాము మామిడి చెట్టు చుట్టూ ఆనందంగా నృత్యం చేశారు. మనమంతా కలిసి ఉన్నందువల్లే మనం సురక్షితంగా ఉన్నాం అన్నాడు రాము. గుడ్లగూబ తల ఊపుతూ ధైర్యం మరియు స్నేహం భయాన్ని మించినవి అన్నది.